కశ్వి స్కూల్కి వెళ్ళక ముందు నేను యుఎస్లో వచ్చాక ఎలా మేనేజ్ చేసాము అంటే, కార్తిక్ అయితే ఖచ్చితంగా తనకి 9 to 5 తన జాబ్ అనేది ఉండేది. సో ఆ టైంలో తను ఎర్లీగా కొద్దిగా 9 కాకుండా లిటరల్లీ హీ యూస్ టు గో బై 6 వెళ్ళేవాడు. 3 వరకు వచ్చేసేవాడు అనమాట. సో ఆ 3 వరకు నేను చూసుకునేదాన్ని. కార్తిక్ 3కి వచ్చేసాక కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేసి వేరే పనులు చేసుకొని ఈవినింగ్ నేను చేసుకోవాలని ట్రై చేసేదాన్ని. బట్ అగైన్ ఈవినింగ్స్ అయినా సరే దట్ ఈస్ వెన్ ఆఫీస్ 11 అయిపోయి పిల్లల్ని తీసుకొని వాకింగ్కి వెళ్ళడము అట్లా. బట్ మా ఇద్దరమే మేనేజ్ చేయడం వల్ల తను ఆఫీస్ వెళ్ళేసి వచ్చి తనని వాకింగ్ కశ్విని బయటకో తీసుకెళ్ళడము, లేదా అందరం కలిసి వెళ్దాం అంటే బయటకు వెళ్ళేది. కానీ నా వర్క్ అయితే నేను పోస్ట్ 3 తర్వాత పోస్ట్ 5 తర్వాత చెప్పాలంటే చేసుకునేదాన్ని అనమాట. ఈవినింగ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ ఐటీ జాబులు చేస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేసినా 9 to 5 అయిపోవడం, ఈవినింగ్ ఫ్రీ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ కలవడము, రావడము, వాకింగ్, గ్రాసరీస్ అలా ఉండేది. సో అలా కూడా కపుల్ ఆఫ్ అవర్స్ డే టైంలో ఎక్కడో ఒక దగ్గర వర్క్ టైం దొరికేది, కానీ మళ్ళీ అగైన్ నైట్ టైమే చేసుకోవాల్సి వచ్చేది. ఇండియాతో కంపేర్ చేస్తే బెటర్, బట్ స్టిల్ ఎప్పుడైనా వర్క్ ఎక్కువ ఉందంటే 3-4 వరకైనా లేచి ఉండేదాన్ని. మార్నింగ్ ఇద్దరం లిటిల్ బిట్ లేట్ గా లేచేవాళ్ళం. అలా అయితే కశ్వి స్కూల్కి వెళ్ళక ముందు వరకు మేనేజ్ చేసినాం. బట్ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఈ కపుల్ ఆఫ్ అవర్స్ ఆఫ్ టైం ని ఎవ్రీ సెకండ్ యూజ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాము.